ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల సరిహద్దులు బాంబుల మూతతో దద్దరిల్లుతున్నాయి. మోటార్లు, యుద్ధ ట్యాంకులతో భారీగా ఫైరింగ్ చేస్తోంది పాక్. సరిహద్దు ప్రాంతాల్లో 16 మంది ప్రజలు మరణించారని తెలిపింది భారత్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సహా ఎల్ఓసీలో పాక్ మిసైల్స్ అటాక్ ను తిప్పికొట్టింది. లాహోర్లో పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది భారత్. జమ్మూ కాశ్మీర్లో ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో దాడికి తెగబడింది. పాక్ దాడులను ధీటుగా తిప్పికొడుతోంది భారత సైన్యం. పాక్కు చెందిన 2 JF-17, 1 F-16 ఫైటర్ జెట్లను భారత్ కూల్చినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం. పాక్ దాడులతో కేంద్ర రక్షణ మంత్రి, హోంమంత్రి అమిత్ షా, సిడిఎస్ సహా త్రివిధ దళాల చీఫ్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో ప్రస్తుత పరిస్థితి, సరిహద్దుల్లో పాక్ కాల్పులపై చర్చించారు. పాక్తో ఉద్రిక్తతలు, తదుపరి చర్యలపై ఆరా తీశారు ప్రధాని. అలాగే పాక్పై తీసుకోవాల్సిన కౌంటర్ అటాక్ పై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దాడులపై అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత రక్షణ శాఖ. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు తెగబడిందని చెప్పింది. పాక్ దాడులను ధీటుగా తిప్పికొట్టినట్లు తెలిపింది భారత్. పాక్ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు తెలిపింది ఇండియన్ ఆర్మీ. రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మిసైల్స్, డ్రోన్లతో సరిహద్దు వెంట దాడి చేసింది పాక్. సత్వారి, సాంబా, ఆర్ఎస్పురా, ఆర్నియా సెక్టార్స్ లో క్షిపణి దాడులకు పాల్పడింది. దాయాది దేశం ప్రయోగించిన 8 మిసైల్స్ ను కూల్చేసింది భారత్. అలాగే రాజస్థాన్ లో పాకిస్తాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసింది భారత్. వీటితో పాటు 2 JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. పాక్తో ఉద్రిక్త పరిస్థితులతో సరిహద్దు గ్రామాల ప్రజలను సైరన్లతో అప్రమత్తం చేసింది భారత సైన్యం. మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా అన్ని ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది కేంద్రం. ప్రజలంతా నివాసాల్లోనే ఉండాలని హెచ్చరించింది సైన్యం. అఖ్నూర్, కిస్వార్, సాంబా సెక్టార్స్ లో పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. అలాగే ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది భారత విమానయాన శాఖ. విమానాశ్రయ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని సూచించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికా. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి మహమ్మద్ షహబాజ్ షరీఫ్తో విడివిడిగా మాట్లాడారు యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో. సరిహద్దుల్లో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని 2 దేశాలను కోరారు. పాక్ దాడులతో కేంద్ర రక్షణ మంత్రి, హోంమంత్రి అమిత్ షా, సిడిఎస్ సహా త్రివిధ దళాల చీఫ్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో ప్రస్తుత పరిస్థితి, సరిహద్దుల్లో పాక్ కాల్పులపై చర్చించారు. పాక్తో ఉద్రిక్తతలు, తదుపరి చర్యలపై ఆరా తీశారు ప్రధాని. అలాగే పాక్పై తీసుకోవాల్సిన కౌంటర్ అటాక్ పై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దాడులపై అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత రక్షణ శాఖ. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు తెగబడిందని చెప్పింది. పాక్ దాడులను ధీటుగా తిప్పికొట్టినట్లు తెలిపింది భారత్. పాక్ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు తెలిపింది ఇండియన్ ఆర్మీ. रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है, तो आप देख रहे हो कितने सारे जा रहे हैं. ये मेन हमारी छन्नी सिटी है. ये जो रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है. రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మిసైల్స్, డ్రోన్స్ తో సరిహద్దు వెంట దాడి చేసింది పాక్.
సత్వారి, సాంబా, ఆర్ఎస్పుర, ఆర్నియా సెక్టార్స్లో క్షిపణి దాడులకు పాల్పడింది. దాయాది దేశం ప్రయోగించిన 8 మిసైల్స్ను కూల్చివేసింది భారత్. అలాగే రాజస్థాన్లో పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూడా కూల్చింది. వీటితో పాటు 2 JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసింది ఇండియా ఆర్మీ. పాక్తో ఈ ఉద్రిక్త పరిస్థితులతో సరిహద్దు గ్రామాల ప్రజలను సైరన్లతో అప్రమత్తం చేసింది భారత సైన్యం. మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా అన్ని ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది కేంద్రం. ప్రజలంతా నివాసాల్లోనే ఉండాలని హెచ్చరించింది సైన్యం. అక్నూర్, కిస్వార్, సాంబా సెక్టార్స్లో పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. అలాగే ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది భారత విమానయాన శాఖ. విమానాశ్రయ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించవద్దని సూచించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికా. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ ప్రధానమంత్రి మహమ్మద్ షహబాజ్ షరీఫ్తో విడివిడిగా మాట్లాడారు. యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సరిహద్దుల్లో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని 2 దేశాలను కోరారు. పాక్ దాడులతో కేంద్ర రక్షణ మంత్రి, హోంమంత్రి అమిత్ షా, సిడిఎస్ సహా త్రివిధ దళాల చీఫ్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో ప్రస్తుత పరిస్థితి, సరిహద్దుల్లో పాక్ కాల్పులపై చర్చించారు. పాక్తో ఉద్రిక్తతలు, తదుపరి చర్యలపై ఆరా తీశారు ప్రధాని. అలాగే పాక్పై తీసుకోవాల్సిన కౌంటర్ అటాక్పై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దాడులపై అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత రక్షణ శాఖ. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు తెగబడిందని చెప్పింది. పాక్ దాడులను ధీటుగా తిప్పికొట్టినట్లు తెలిపింది భారత్. పాక్ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు తెలిపింది ఇండియన్ ఆర్మీ. రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మిసైల్స్, డ్రోన్స్తో సరిహద్దు వెంట దాడి చేసింది పాక్. సత్వారి, సాంబా, ఆర్ఎస్పుర, ఆర్నియా సెక్టార్స్లో క్షిపణి దాడులకు పాల్పడింది. దాయాది దేశం ప్రయోగించిన 8 మిసైల్స్ను కూల్చివేసింది భారత్. అలాగే రాజస్థాన్లో పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చింది భారత్. వీటితో పాటు 2 JF-17 యుద్ధ విమానాలను కూడా కూల్చివేసింది. పాక్తో ఉద్రిక్త పరిస్థితులతో సరిహద్దు గ్రామాల ప్రజలను సైరన్లతో అప్రమత్తం చేసింది భారత సైన్యం. మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా అన్ని ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది కేంద్రం. ప్రజలంతా నివాసాల్లోనే ఉండాలని హెచ్చరించింది సైన్యం. అక్నూర్, కిస్వార్, సాంబా సెక్టార్స్లో పూర్తిగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. అలాగే ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ ప్రకటించింది కేంద్రం. విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది భారత విమానయాన శాఖ. విమానాశ్రయ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించొద్దని సూచించింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికా. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ ప్రధానమంత్రి మహమ్మద్ షహబాజ్ షరీఫ్తో విడివిడిగా మాట్లాడారు. యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సరిహద్దుల్లో తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని రెండు దేశాలను కోరారు. పాక్ దాడులతో కేంద్ర రక్షణ మంత్రి, హోంమంత్రి అమిత్ షా, సిడిఎస్ సహా త్రివిధ దళాల చీఫ్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. దేశంలో ప్రస్తుత పరిస్థితి, సరిహద్దుల్లో పాక్ కాల్పులపై చర్చించారు. పాక్తో ఉద్రిక్తతలు, తదుపరి చర్యలపై ఆరా తీశారు ప్రధాని. అలాగే పాక్పై తీసుకోవాల్సిన కౌంటర్ అటాక్పై కూడా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ దాడులపై అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత రక్షణ శాఖ. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు తెగబడిందని చెప్పింది. పాక్ దాడులకు ధీటుగా తిప్పికొట్టినట్లుగా తెలిపింది భారత్. పాక్ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు తెలిపింది ఇండియన్ ఆర్మీ. రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా మిసైల్స్, డ్రోన్స్తో సరిహద్దు వెంట దాడి చేసింది పాక్. సత్వారీ, సాంబా, ఆర్ఎస్పురా, అర్నియా సెక్టార్స్లో క్షిపణి దాడులకు పాల్పడింది. దాయాది దేశం ప్రయోగించిన 8 మిసైల్స్ను కూల్చివేసింది భారత్. అలాగే రాజస్థాన్లో పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసింది. వీటితో పాటు 2 JF-17 యుద్ధ విమానాలను కూడా కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. దాడులకి ప్రతి దాడిగానే మాత్రమే ప్రస్తుతం భారత డిఫెన్స్ కావచ్చు, లేకపోతే త్రివిధ దళాలు దాడులు స్టార్ట్ చేసిన పరిస్థితి. అంటే కౌంటర్ అటాక్ చేస్తున్నాయి అని ఒక విధంగా చెప్పుకోవాలి. ఇప్పుడే మోదీ సమావేశం ముగిసింది. ఇటు ఒకవైపు రాజ్నాథ్ సింగ్, ఇటు త్రివిధ దళాల దళాధిపతులతో సమావేశమయ్యారు. దాంతోపాటు మోదీ ఇటు అజిత్ దోవల్తో సమావేశమయ్యారు. వీళ్ళ సమావేశాల్లో చాలా కీలకమైన విషయాలు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నాయి అనేది పూర్తి స్థాయిలో అధికారుల నుండి, ఈ హయ్యర్ అఫీషియల్స్ నుండి పూర్తిగా సమాచారం సేకరించిన తర్వాత ఒక విధంగా అటు త్రివిధ దళాలకు సంబంధించి ఒక ఫ్రీ హ్యాండ్ భారత ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. ఇటు పాకిస్తాన్ సంబంధించి చాలా కీలకమైన నగరాల్లో ప్రస్తుతం భారత్ సంబంధించి వాయుసేన దాడులు చేస్తున్న సిచ్యువేషన్. ఈ ఎంటైర్ సబ్జెక్ట్ సంబంధించి, అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం కూడా పహల్గామ్ దాడి తర్వాత, పహల్గామ్ దాడిలో జమ్మూ కాశ్మీర్లో అమాయకమైన టూరిస్టులు 26 మంది టూరిస్టులకు సంబంధించి వాళ్ళని పుట్టన పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా ఏ విధంగా ఆవేదన చెందాయి అనేది యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది. దాని తర్వాత మోదీ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, పాకిస్తాన్ ఏదైతే ఈ విధమైన దాడులకు పాల్పడిందో, పెహల్గామ్లో అమాయకమైన టూరిస్టులను బలి తీసుకుందో అంతగా ఖచ్చితంగా దానికి చర్య ఉంటుంది అని చెప్పిన విధంగానే ఆపరేషన్ సింధూర్ పేరు మీద, అది కూడా పాకిస్తాన్లో దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేశారు. 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడికి సంబంధించి చాలా కీలకమైన వ్యక్తులు, అంటే అక్కడ ఉగ్రవాద సంస్థలు నడిపేవారు. ఆ 9 స్థావరాలు కూడా మొత్తము ఉగ్రవాద కార్యకలాపాలు, మదర్సాలో ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చే వాటిపైన పూర్తి స్థాయిలో కూడా భారత సైన్యం దాడి చేసింది. మెయిన్గా పాకిస్తాన్ సంబంధించి పౌరులు కావచ్చు, సివిలియన్స్ పైన ఎక్కడ దాడి చేయలేదు. ముందు నుండి కూడా భారత ప్రభుత్వం అదే చెప్తుంది. పౌరుల్ని కావచ్చు, అమాయక ప్రజల్ని కావచ్చు, సివిలియన్స్ని ఎక్కడ మేము టార్గెట్ చేయలేదు. ఎప్పుడైతే ఉగ్రవాదులు, అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పేరు మీద పహల్గామ్లో దాడి చేశారో, దాని తర్వాత ఉగ్రవాద స్థావరాలు అంతగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఒక అడ్డా అనడానికి ఖచ్చితంగా ఇప్పుడు భారత్ ఏదైతే దాడి చేసిందో దాదాపు 9 ఉగ్రవాద స్థావరాల్ని గుర్తించి భారత్ అక్కడ దాడి చేసిన పరిస్థితి. దాని తర్వాతనే యావత్ ప్రపంచానికి నిజంగా కూడా పాకిస్తాన్లో ఇన్ని ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయా అనేది కూడా తెలిసొచ్చింది. ఇంకా కూడా ఇంకొక 12 నుండి 14 వరకు ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనేది ప్రస్తుతం మన దగ్గర నోటీసులో ఉంది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నుండి కూడా ఒక ప్రకటన వచ్చింది. యథావిధిగా ఏ విధంగా అయితే భారత సైన్యం దాడి చేసిందో దానికి ప్రతిదాడిగా చేస్తాము అంటూ చెప్పిన విధంగానే పాక్ సంబంధించి ప్రస్తుతము దాడులకు తెగబడుతుంది. నిన్న అర్ధరాత్రి దాడులు చేసింది. మిసైళ్లు, డ్రోన్లతోటి దాడులు ప్రారంభించింది. ఈ రోజు భారత్ ప్రభుత్వం కూడా అఫీషియల్గా దాదాపు 16 మంది భారత్ సంబంధించిన సివిలియన్స్ మరణించారు అని చెప్పడంతో పాటు ముఖ్యంగా
పాకిస్తాన్ సంబంధించి మాత్రము ఇక్కడ సైనిక స్థావరాలతో పాటు ఆలయాలు గురుద్వారాలు టార్గెట్గా చేసుకొని దాడులు చేయడము, దాంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో గ్రామాల్లో నివసించే ప్రజల్ని టార్గెట్గా చేసుకొని కూడా దాడులు చేస్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి ఒక హైటెన్స్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈ త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులతో మీటింగ్ పూర్తయిపోయిన తర్వాత ఒక విధంగా ఇటు వాయుసేనకు కావచ్చు త్రివిధ దళాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన మాదిరిగానే చూడాలి. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ సంబంధించి అటు లాహోర్ కావచ్చు ఇతరేతర కొన్ని కీలకమైన నగరాల్లో వరుసగా అటాక్ చేస్తుంది. పాకిస్తాన్ దాడులకి ప్రతి దాడిగా పూర్తి స్థాయిలో కూడా విరుచుకుపడుతుంది భారత సైన్యం అని చెప్పాలి. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానిని కూడా అతను ఉండే ప్లేస్తో పాటు ఒక సేఫ్ ప్లేస్ అంటే బంకర్లోకి తీసుకెళ్లారా లేకపోతే ఇతరేతర ప్రాంతానికి షిఫ్ట్ చేస్తారు అంటేనే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఒక భీకర పోరు అయితే సాగుతుంది. మొత్తం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం అనుకోవచ్చు, లేదా ప్రస్తుతం జరుగుతున్న దాడులు ప్రతి దాడులు, ఈ మిసైల్ దాడులు, డ్రోన్లతో దాడులు, దీన్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా గమనిస్తున్నాయి. ఇప్పటికే పరిస్థితులు చేదాటిపోయే అవకాశం ఉంది అని భావించి ఇటు యుఎస్ సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి కూడా ఇటు పాకిస్తాన్ ప్రధానితో పాటు భారత్ సంబంధించి విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడారు. ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడతాం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం సమన్వయం పాటించాలి అని ఇటు భారత్ సంబంధించి ఫోన్లో మాట్లాడినట్లు మనకు తెలుస్తుంది. సో ఎంటైర్గా ప్రస్తుతం ఒక భీకరమైన పరిస్థితి, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు సరిహద్దుల్లో ఒక టెన్స్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. పూర్తిగా ఇటు ఇండియా గేట్ వద్ద కూడా భద్రతను పెంచారు. ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు ఇటు సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం కూడా ఇంకా బ్లాక్అవుట్ కంటిన్యూ అవుతుంది. ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని కూడా నిలిపివేశారు. ఎక్కడ చూసినా ఆకాశంలో ఇటు మిసైల్స్, డ్రోన్స్, దాంతోపాటు భారీ భారీ పేలుళ్ళు. ముందుగా జమ్మూ సంబంధించిన ఎయిర్పోర్ట్ పైన దాడి చేశారు. దాని తర్వాత మల్టిపుల్ ప్లేసెస్లో దాడులకి పాకిస్తాన్ తెగబడింది. ఈరోజు సాయంత్రం నుండి కూడా ఒక భీకరమైన వాతావరణము, ఒక భయంకరమైన పరిస్థితులు బార్డర్స్లో నెలకొన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అదే ఇంకా కంటిన్యూ అవుతుంది. జెట్ ఫైటర్స్తో కూడా దాడులకి ప్రయత్నించింది. JF-17 సంబంధించి 2 జెట్ ఫైటర్స్ని కూడా ఇప్పటికే భారత్ సేన నిర్వీర్యం చేసిన సిచ్యువేషన్. దాంతోపాటు ఇటు పంజాబ్ వద్ద ఒక జెట్ ఫైటర్ సంబంధించి జెట్ ఫ్లైట్ని కూడా భారత సంబంధించిన సైన్యము దాన్ని పట్టుకున్నారు. అందులో పైలట్ ప్రస్తుతము భారత్ సైన్యం అదుపులోనే ఉన్నారు. ముఖ్యంగా ఈ భీకరమైన పరిణామాలన్నిటికి సంబంధించి మాత్రము ఇంకా ఈ పరిస్థితులన్నింటినీ ఎప్పటికప్పుడు రాత్రి ఈ టైంలో కూడా హయ్యర్ అఫీషియల్స్ నుండి ఎప్పటికప్పుడు ఇటు అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతరేతర కీలకమైన వ్యక్తులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలని టార్గెట్గా చేసుకొని ఇటు పంజాబ్, రాజస్థాన్, శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలాంటి కొన్ని ప్లేసెస్ని టార్గెట్గా చేసుకొని ఖచ్చితంగా పాకిస్తాన్ దాడులకి తెగబడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాత్రి ఒక క్రూషియల్గా భావించాలి. ఒక విధంగా పాకిస్తాన్కి కాలరాత్రిగానే చెప్పుకోవాలి. పాకిస్తాన్లో చాలా వరకు సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోయాయి. ఇప్పటి వరకు కూడా దాడికి ప్రతిదాడి మాత్రమే భారత్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక విధంగా త్రివిధ దళాలకి భారత్ సైన్యానికి ఒక ఫ్రీ హ్యాండ్ వచ్చింది కాబట్టి పాకిస్తాన్ సంబంధించి చాలా ముఖ్యమైన నగరాల్లో కూడా ఇటు దాడులు చేస్తున్న సిచ్యువేషన్. సో పాకిస్తాన్ ఒక విధంగా ఉక్కిరిబిక్కిరవుతున్న సిచ్యువేషన్. పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా పరిస్థితులు మారే అవకాశం కూడా ఉంది. ఇంకా భీకరమైన బ్లాస్టింగ్స్ అనుకోవచ్చు, లేకపోతే దాడులకు సంబంధించి ఇటు మిసైళ్లు కావచ్చు, లేకపోతే డ్రోన్లు కావచ్చు, లేకపోతే ఇతరేతర వాటన్నిటిని కూడా ఈరోజు ఉపయోగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం ఇండియా వైడ్గా కూడా ఒక ఐ అలర్ట్గా దీన్ని భావించాలి. బార్డర్లో జరుగుతున్న ఈ భీకర పోరుకు సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల అన్నిటికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు ఒక ఐ అలర్ట్ ప్రకటించింది. సో ఏ క్షణము ఏది జరిగినా సిద్ధంగా ఉండాలి అనే ఒక మెసేజ్ మాత్రము భారత ప్రభుత్వం నుండి ప్రజలకి ఇస్తుంది. దాంతోపాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే మీటింగ్స్ హయ్యర్ అఫీషియల్స్ తోటి మీటింగ్స్ అన్ని పూర్తయిపోయిన తర్వాత భారత్ కూడా పాకిస్తాన్ సంబంధించి మేజర్ సిటీస్ పైన, పాకిస్తాన్ సంబంధించి మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన స్మాష్ చేసే దిశగా ప్రస్తుతము దాడులు అయితే కొనసాగుతున్నాయి. కానీ ముందు నుండి కూడా భారత్ ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, ఎక్కడ ప్రజలు టార్గెట్ కాదు, అందులోనూ దాడి చేయాలనే ఉద్దేశము భారత్కి అంతకు లేదు. ముందు నుండి కూడా శాంతి నెలకొల్పే దిశగా భారత్ ముందుకెళ్తుంది. కానీ పాకిస్తానే ముందుగా దాడి చేసిన కారణంగా దానికి ప్రతిదాడి చేస్తాము అని చాలా
చాలా క్లియర్గా చెప్పిన తర్వాతనే ఆపరేషన్ సింధూర్ చేశాము. ఒకసారి పెహల్గాంలో దాడి జరిగింది, దానికి కౌంటర్గా ఆపరేషన్ సింధూర్ చేశాము. అక్కడికి స్టాప్ అయిపోతే మంచిగా ఉంటుండే, కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇంకా కూడా భారత్ బార్డర్లో ఉన్నటువంటి సివిలియన్స్ పైన కావచ్చు, కొన్ని ఆలయాలు, గురుద్వార్లు, అక్కడ అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి కవ్వింపు చర్యలు, ఇలాంటి దాడులకు పాకిస్తాన్ పాల్పడుతుంది కాబట్టే ప్రతి చర్యగా, ప్రతి దాడిగా భారత్ అవి చేయాల్సి వస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పిన అంశము. ఈరోజు అఫీషియల్గా భారత ప్రభుత్వం సంబంధించి ఒక డేటా కూడా చెప్పిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఈ దాడులకు సంబంధించి ఎంతమంది మరణించారు, ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి చేసిన తర్వాత ఎంతమంది మరణించారు అనేది ఒక క్లియర్ అఫీషియల్గా ఎక్కడ ఒక కౌంట్ లేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇంకా ఈ ఇంటర్నల్గా కొన్ని విషయాలు బయటికి చెప్పలేం కాబట్టి ప్రస్తుతము ఈ పరిస్థితుల్లో వాటిని రిలీవ్ చేయలేము అంటూ కూడా చెప్పిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ప్రస్తుతానికి ఇండియా పాకిస్తాన్ సంబంధించి ఒక హైటెన్స్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఇటు జమ్మూ కాశ్మీర్తో పాటు సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి మాత్రం టార్గెట్గా పాకిస్తాన్ దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఇప్పటికే దాడులకు తెగబడింది. పాకిస్తాన్ చేస్తున్న ప్రతి ఒక్క దాడిని కూడా భారత్ ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా కొట్టివేస్తున్న సిచ్యువేషన్. వాళ్ళు జెట్ ఫ్లైట్ సంబంధించి వాటితో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు దాదాపు ఒక 4-5 గంటల నుండి కూడా మనము సిచ్యువేషన్ చూస్తున్నాం. పాకిస్తాన్ మొత్తం కూడా కవ్వింపు చర్యలకే పాల్పడుతుంది. పాకిస్తానే దాడులు స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ పూర్తిగా అటు డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఇంతో ఎక్విప్మెంట్ ద్వారా భారత్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడికక్కడ ఈరోజు డ్రోన్లకు సంబంధించి మాత్రం పాకిస్తాన్లో అది టేక్ ఆఫ్ అయిన తర్వాత చాలా తక్కువ రేడియస్లోనే మనకున్న ఎక్విప్మెంట్ సంబంధించి, మన దగ్గర డిఫెన్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ అనుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాకిస్తాన్ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు డ్రోన్స్ ప్రయోగిస్తే ఆ డ్రోన్స్ టేక్ ఆఫ్ అయిన కొద్ది సమయంలోనే వాటిని రేడియస్ని గుర్తించి ఎక్కడికక్కడ స్మాష్ చేసిన సిచ్యువేషన్. సో పాకిస్తాన్ ఎలాంటి దాడులు చేసినా భారత్ సిద్ధంగా ఉంది. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోవచ్చు, పూర్తిగా భారత డిఫెన్స్ వద్ద కావచ్చు, భారత త్రివిధ దళాల వద్ద ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఇటు డిఫెన్స్ సంబంధించిన అన్నిటిని మనం చూసాం. ప్రస్తుతం త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పై విరుచుకు పడుతున్నాయి. సో ఈరోజు రాత్రి ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, ఏ విధమైన పరిణామాలు ఉంటాయి అనేది కొంతవరకు ఒక హైటెన్స్ వాతావరణం, ఒక హాట్ టాపిక్ గా మారిన సిచ్యువేషన్ అని చెప్పాలి చంద్రిక.